104. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది అంజలి. ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? అంజలి, మీరు కూడా డాక్టరే కదా, నన్ను అడుగుతారేంటి? ఎంత డాక్టర్నైనా నా కూతురు విషయంలో తల్లినే కదా. అందుకే పీడియాట్రిస్ట్ అయినా మిమ్మల్ని పిలిపించాను. నథింగ్ టు వరీ. నార్మల్ ఫీవరే, సాయంత్రం కల్లా తగ్గిపోవచ్చు. కానీ నాకెందుకో పాప దేన్నో చూసి భయపడినట్టు అనిపిస్తుంది. నిన్న రాత్రి ఏదో పీడకలు వచ్చిందని చాలా భయపడిపోయింది డాక్టర్. అదా విషయం. సిరి, కళ్ళకి ఎవరైనా భయపడతారా? నో ఆంటీ, నేనేం భయపడను. అంటే సిరి చాలా డేర్ గర్ల్ అన్నమాట. అవును. అయితే సిరికి ఇంజెక్షన్ అంటే కూడా భయం లేదు కదా? నాకు ఇంజెక్షన్ అంటే భయమే లేదు. వెరీ గుడ్. అయితే ఇంజెక్షన్ ఇస్తాను, ఈవినింగ్ కల్లా లేచి గంతులేస్తావు. అలాగే ఆంటీ. డాక్టర్, ఈరోజు సిరి బర్త్డే. ఈవినింగ్ బర్త్డే పార్టీ పెట్టుకున్నాం. సాయంత్రం కల్లా తను నార్మల్ అవుతుంది కదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ నాకెందుకో పార్టీని అవాయిడ్ చేస్తే మంచిదనిపిస్తుంది. పాప హెల్త్ కంటే మాకేది ముఖ్యం కాదు డాక్టర్. గుడ్. అయినా పార్టీదేముంది, ఇప్పుడు కాకపోతే వారం తర్వాత అయినా చేసుకోవచ్చు. ముందు పాప రికవర్ అవడం ముఖ్యం. అంజలి, నేనొస్తాను. సరే డాక్టర్. ఓ సారీ, డాక్టర్స్ ఎప్పుడు రాకూడదు. వెళ్తాను. బాయ్ అర్జున్. థ్యాంక్ యూ డాక్టర్. అంజలి, ఈవినింగ్ పార్టీ క్యాన్సిల్ అయిందని అందరికీ ఫోన్ చేసి చెప్తాను. నువ్వు పాప దగ్గరుండు. అలాగేనండి. హలో. అప్పుడేమో టామ్ వచ్చి జరీ దగ్గర ఇలా 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 ఇప్పుడు ఎలా ఉంది పూజ? పర్వాలేదు వదిన, యాక్టివ్గానే ఉంది. తప్పు సిరి. రామాయణం దేవుడి కథ, అలా అనకూడదు, వినాలి. నాకు ఆయమ్మ కథలు నచ్చటం లేదు మమ్మీ, నువ్వు చెప్పు. సిరి, ఈరోజు ఇంట్లో నాకు చాలా పనుంది. అలా పట్టుపడితే ఎలా? రోజు నేనే కదా చెప్తున్నాను. ఈరోజు సాకి చెప్పే కథ విను. సాకి, ఆ రామాయణం కథ పూర్తిగా చెప్పు. చూసావా, మీ అమ్మ కూడా నా మాటే వింది. ఇక నుంచి మమ్మీ లేదు, డమ్మీ లేదు, అన్ని దయ్యం కథలే. అర్థమైందా?
జాగ్రత్త పడాలి. ఏంటే ప్రేమలో పడ్డావా? అగ్రజ, ఏమనుచున్నావు నువ్వు? నేను ప్రేమలో పడుతుయా? మరి కాకపోతే ఏంటే అర్ధరాత్రి ఒంటరిగా కూర్చొని వెన్నెల్లోకి చూస్తూ ఏం చేస్తున్నావు? అది ఇంత ప్రశాంతమైన వాతావరణం మనకి నగరంలో దొరకదు కదా, అందుకే తదేకంగా వీక్షించుచున్నాను. నువ్వన్నది నిజమే. ఆకాశానికి అందం తెచ్చిన చుక్కల్లో చంద్రుడు, చీకటిని మురిపించేలా కాస్తున్న వెన్నెల, చల్లగా వీస్తున్న గాలి, కొమ్మలు చేస్తున్న అలికిడి, పౌర్ణమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో కదా. కనిపించేదంతయు అందము కాదు, అందముగా ఉన్నదంతయు ఆనందాన్నివ్వదు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఈ ఒక్క రాత్రి చంద్రుడు మనింటికి ఏ చెడు చేయకుండా ఉంటే బాగుండు కదా. చంద్రుడు చెడు చేయడం ఏంటి పూజ? ఏమంటున్నావు? ఏమీ లేదు వదినా. అయినా ఈ సమయం నందు ఇచ్చట నేనుండుట కన్నా మీరిద్దరూ ఉండటమే సముచితం అంటున్నాను. శుభరాత్రి వదినా. శుభరాత్రి అగ్రజ. అన్న చెల్లెలు ఏం మాట్లాడుకుంటున్నారు? తన సంగతి తెలిసిందే కదా నీకు. నేనేం మాట్లాడలేదు, తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడతారు? తనకి మీరంటే చాలా ఇష్టమండి. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. అలా అని నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా? ఇక చాలా ఆపండి. మీరింకా ఆరునిష్టపడే అర్జున్ అనుకుంటున్నారా? మనకి 5 సంవత్సరాల పాప ఉంది. మన సిరికి ఇంకో తమ్ముడో చెల్లో పుట్టినా నేను మాత్రం అప్పటి అర్జున్నే. నీ సంగతి మాత్రం నాకు తెలీదు. చాలండి కుళ్ళు జోకులు. నాకు నవ్వు రావడం లేదు. ఇప్పటికే లేట్ అయింది. పదండి. రండి.